అంతటి వేగం అయింది. అంత వేగంగా వెడతాడు ఆయన. ఇంత వేగం కలిగినటువంటి వాలి బలము క్షీణించి లేడు, బలము పెరిగి ఉన్నాడు యుద్ధంలో. కాబట్టి ఇప్పుడు ఆయన వింటినారి టంకారము ఎట్నుంచి వినపడిందో అటువైపుకి ఒక్క క్షణంలో వెళ్ళిపోగలడు. ఇంకా క్షణం అన్నమాట కూడా ఎక్కువ ఆయనకి. అంత తక్కువ దూరాన్ని ఆయన ఎగిరి వెళ్ళి పట్టుకోవడానికి ఆయనకి ఎంతోసేపు పట్టదు. అసలు ఇంకా విడిచిపెడుతున్న బాణాన్ని కూడా పట్టేసుకోగలడు వెళ్ళిపోయి వేగంతో. అంత వేగం ఉన్నవాడు వాలి. కానీ తతస్తేన మహాతేజ వీర్యయుక్త కపీశ్వర వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతిత. అది ఒక పెద్ద మెరుపు వచ్చినట్టుగా ఒక కాంతి వచ్చింది. ఆ కాంతి వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనిని చేస్తూ ప్రదీప్తాశని సన్నిభ, ఒక జాజ్వల్యమైనటువంటి కాంతితో రాఘవేణ మహాబాణో, రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వాలి యొక్క వక్షస్థలం మీద వచ్చి పడిపోయింది, గుచ్చుకుపోయింది. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాలి వేగం కన్నా వేగంగా రాముడు బాణం వేశాడు. వెనక నుంచి వేశాడా, ముందు నుంచి వేశాడా? వెనక నుంచి వేస్తే వీపులో గుచ్చుకుంటుంది, ముందు నుంచి వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది. అది ఎక్కడ గుచ్చుకుందని చెప్పారు మహర్షి. వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే, ఆ వచ్చినటువంటి బాణం వాలి వక్షసి పాతిత, వక్షస్థలంలో గుచ్చుకుంది. వక్షస్థలంలో గుచ్చుకుంది అంటే రాముడు బాణప్రయోగం చేసే వేళటికి వాలికి వెనకకి లేడు, వాలికి ముందుకే ఉన్నాడు. కానీ ధ్వని మృగములకు వినపడింది, పక్షులకు వినపడింది, పారిపోయే కూడా. వజ్రము యొక్క శబ్దం వచ్చింది, వజ్రాయుధం యొక్క శబ్దం. కానీ ఇలా చూసి ఎగిరి వెళ్ళి పట్టుకోవడం అనేటటువంటిది వాలికి ఎంత తేలిక అని మనం చెప్పగలమో అంతకన్నా వేగంగా ఆ మరుక్షణం అన్న మాట చాలా తక్కువ. ఈ రెండు వేగాల గురించి చెప్పడానికి భాష ఉండదు, అది మీరు గుర్తించాలి. మీరు భావనతో అనుభవించాలి తప్ప ఇప్పుడు వాలి ఏ వేగంతో వెడతాడు, దాన్ని అతిక్రమించినటువంటి వేగంతో రాముడు ఎంత వేగంతో బాణం వేశాడు చెప్పమంటే భాష సరిపోదు ఆ వేగాలకి. ఈ వేగం ఉందా లేదా ఇది సుగ్రీవుడు చూసింది. ఇంత వేగంగా వేయగలడా, లేకపోతే వచ్చి మీద పడిపోతాడు వాలి. కాబట్టి ఇప్పుడు ఆ బాణం వచ్చి పడిపోయింది అంతే. పడడం ఏమిటి, వాలి పడిపోయాడు అంతే. అంటే రామబాణ ప్రయోగం అంటే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే కింద పడిపోయాడు. ఒక మహాపర్వతం కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా పడిపోయాడు. రామబాణం తగిలిన తర్వాత ఇంకా పైకి లేవడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఆ వక్షస్థలంలోంచి నెత్తురు కాలవల కింద ప్రవహిస్తోంది. ఇప్పుడు రామలక్ష్మణులే ఆయన దగ్గరికి వెళ్ళారు, కింద పడిపోయినటువంటి వాలి దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు కదండి, ఎలాగో యుద్ధం చేస్తాను. కాబట్టి భూమౌ నిపతితస్యాసి తస్య దేహం మహాత్మనః న శ్రీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమ శక్రదత్తా వరామాల కాంచనీ వజ్రభూషిత దదార హరిముఖ్యస్య ప్రాణాం స్తేజ శ్రియంచసా. వాలి గుండెల్లో రామబాణం గుచ్చుకున్నప్పటికీ వాలి పరాక్రమం ఇంత తగ్గలేదు, వాలి తేజస్సు ఇంత తగ్గలేదు, వాలి యొక్క కాంతి ఇంత తగ్గలేదు, అలాగే ఉన్నాడు. రామబాణం తగిలేక అలా ఉండడమే. ఎందుకున్నాడు అంటే శక్రదత్త వరామాల కాంచనీ వజ్రభూషిత, ఇంద్రుడి చేత ఇవ్వబడినటువంటి హారం ఆయన మెడలో ఉన్నంత వరకు ఆయన పరాక్రమాన్ని, ఆయన తేజస్సుని ఆ మాల తీసుకుని రక్షిస్తుంటుంది ఆయన్ని. కాబట్టి ఇప్పుడు వాలి ప్రాణం పోవడం మాత్రం ఉండదు. ఆ హారం ఎంతసేపు మెడలో ఉంటుందో అది కాపాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాలి ఉండి మరణించిన వాడే. ఎందుకో తెలుసా అండి, బాణంతో లేవలేడు, బాణం తీస్తే బతకడు. కాబట్టి ఇప్పుడు అలా కొట్టారు. రామచంద్రమూర్తి యొక్క బాణం అంటే మహానుభావుడిది అలా ఉంటుంది. అందుకే రాముణ్ణి నమ్ముకున్న వాడికి భయం అన్నది ఉండదు. ఎందుకో తెలుసా అండి, రాముణ్ణి నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళడమే.
ఎక్కడ దాక్కుంటారు మీరు? ఎక్కడ దాక్కున్నా వచ్చి పడిపోతుంది అంతే. రామచంద్రమూర్తిని నమ్మిన వాడికి ప్రతి క్షణం రక్షణ కలుగుతూనే ఉంటుంది. అందుకే కాబట్టి ఇప్పుడు ఆయన భూమి మీద పడి ఉన్నాడు. దగ్గరకు వచ్చారు రామలక్ష్మణులు. వాళ్ళిద్దరి వంక చూశాడు. చూసి అన్నాడు, త్వం నరాధిపతే పుత్ర ప్రథిత ప్రియదర్శన కులీన సత్వసంపన్న తేజస్వి చరితవ్రత. మీరు ప్రియమైనటువంటి దర్శనము కలిగినటువంటి వారు, దశరథ మహారాజు గారి యొక్క పుత్రులు కాబట్టి మీరు రాజులు. అటువంటి వారు సత్వసంపన్నులు, మంచి నడవడి కలిగినటువంటి వారు, తేజస్సు కలిగినటువంటి వారు. అటువంటి వారు నన్నిందికి ఇలా కొట్టారు అని అడిగాడు రాముణ్ణి. ఒక పెద్ద ఛార్జ్ షీట్ పెట్టాడండి రాముడి మీద. ఆయన పడిపోయి మీరు నేను అనుమానపడక్కర్లేదు, వాలే అడిగాడు. మనకి ఎన్ని అనుమానాలు ఉంటాయో అంతకన్నా ఎక్కువ అనుమానాలు అడిగాడు రామచంద్రమూర్తిని. పరాన్ముఖవధం కృత్వా కోను ప్రాప్తస్త్వయా గుణ యదహం యుద్ధ సంరబ్ధ తత్కృతే నిధనం గతః. నేను నీతో యుద్ధం చేయట్లేదు, ఇంకొకరితో యుద్ధం చేస్తున్నాను. ఇంకొకరితో యుద్ధం చేస్తూ నీ వైపు నా దృష్టి లేనప్పుడు నువ్వు నా మీద ఎందుకు బాణప్రయోగం చేశావు? నా ఎదురుగుండా కనపడకుండా. నువ్వు నా కంటికి కనపడడం వేరు, నా కంటికి నువ్వు కనపడలేదు. కనపడకుండా నేను పరాకుగా వేరొకరితో యుద్ధం చేస్తుండగా నువ్వు నా మీద బాణం వేశావు. ఇప్పుడు నీ గుణములన్నీ నువ్వు చేసిన పని చేత కొట్టుకుపోలేదా? ఇంత చారిత్రం ఉన్నవాడివి, ఇంత గొప్పవాడివని పేరున్నవాడివి, పరాకుగా ఉన్న వాలిని కంటి ముందు కనపడకుండా బాణమేసి కొట్టి రాముడు చంపాడన్న ఈ ఒక్క అపకీర్తి చేత నువ్వు సంపాదించుకున్న కీర్తి అంతా మట్టిలో కలిసిపోలేదా? దీని వలన నువ్వేం సాధించావు? నేను చచ్చిపోవడం మాట అలా ఉంచు, నీకు కళంకం వచ్చిందే, నీ కీర్తి మాసిపోయిందే ఇవాళతో. దేనికి చేశావు ఈ పని అంటూ ఏం తక్కువ మాట్లాడలేదండి ఆయన. రామకరుణవేదీచ ప్రజానాంచ హితేరత సానుక్రోశో జితోత్సాహ సమయజ్ఞో దృఢవ్రత ఇతి తే సర్వభూతాని కథయంతి యశోభువి. దెప్పి పొడిచాడు రాముణ్ణి. ఓ నీ గురించి సర్వభూతములు ఏమని చెప్తాయో తెలుసా? రామ కరుణవేదీచ, రాముడు చాలా కారుణ్యమూర్తి. ప్రజానాంచ హితేరత, అందరి యొక్క బాగోగుల్ని చూసేవాడు. సానుక్రోశో జితోత్సాహ, గొప్ప ఉత్సాహం ఉన్నటువంటి వాడు. దయామయుడు, సదాచార సంపన్నుడు. సమయజ్ఞో దృఢవ్రత, ఒక పని చేస్తాను అంటే విడిచిపెట్టనివాడు. ఇతితే సర్వభూతాని కథయంతి యశోభువి, మీ గురించి సర్వభూతములు ఇలా చెప్పుకుంటాయి. దాని వలన ఇలా చెప్పుకోవాలి అంటే నువ్వు ఇంత మంచి పనులు చేసి ఉంటే కదా చెప్తారు. నీకింత కీర్తుంది, ఇంత కీర్తున్నవాడివి మరి ఇలాంటి పని ఎందుకు చేశావు? దమః శమః క్షమా ధర్మో ధృతి సత్యం పరాక్రమ పార్థివానాం గుణారాజన్ దండశ్చాప్యపరాధిషు. రాజు అనేటటువంటి వాడు ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి, ఓర్పు ఉండాలి, ధర్మం ఉండాలి, పట్టుదల ఉండాలి, సత్యం ఉండాలి, పరాక్రమం ఉండాలి, అపరాధం చేసినటువంటి వాళ్ళని శిక్షించేటటువంటి వ్యక్తిత్వం ఉండాలి. కానీ నువ్వేం చేశావు? అపరాధం చేసిన వాళ్ళని శిక్షిస్తాడయా? సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు అని నా భార్య చెప్పింది. నేనేమన్నానో తెలుసా? యుద్ధానికి బయలుదేరే ముందు నేనేం తప్పు చేశానని నన్ను శిక్షిస్తాడు అని నేను ధైర్యంతో వచ్చాను, నువ్వు నిన్ను శిక్షించవని. నువ్వేం చేశావు? నా ఎదురుగుండా నిలబడకుండా బాణం వేసి కొట్టావు. మరి నువ్వు తప్పు చేయలేదా? తార చెప్పిన మాట నేను వినకుండా వచ్చినందుకు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్మైపోయింది. నా ప్రాణం తీశావేమో కానీ నీ కీర్తికి కళంకం రాలేదా?